మాకు జరగపోయినాక మిగతా జరిగే కూడా జరిగిందన్న. మేము ఓటు వేసినా కూడా మాకు జరగవచ్చు. 10 మంది కూడా లబ్ధి పొందారు. హ్యాపీ అన్న. 10 మంది అందింది కదా మా ఒక్కళ్ళ దాని గురించి మేము మాట్లాడడం కదా, దాని గురించి అనవసరం. 10 మంది బాగానే ఉన్నారు. మాకు పథకాలు ఏమి రాలేదన్న. మా ఓటు చాలా మంది బాగుపడ్డారు. అమ్మ ఒడి కూడా ఇల్లు వచ్చిందన్న. లభ్య అన్న ఇల్లు వచ్చింది. అది మర్చిపోయాను. అది మర్చిపోయి ఆ బిట్టు మర్చిపోయి మాట్లాడాను. కాదు ఇల్లు వచ్చింది మాకు. టీడీపీ హయాంలో మాకు అది కూడా రాలా. వైసీపీ వస్తే బాగానే ఉంటుంది. మద్యం అంటే ఇక వీళ్ళు మాలో ఉండదు అన్న. తాగబడడం మాలో ఉంటుంది. లేకపోతే సాయంత్రం అది తాగి చచ్చిపోయారు కదా, ఉంది తేడా. అదొకటి బ్యాడ్. అన్న క్యాంటీన్ తీసిన బ్యాడ్. దాని సొంతం అంటే మళ్ళీ అన్న క్యాంటీన్ పేరు మార్చుకుని ఇప్పుడు టీడీపీ హయాంలో 1 రేట్లు ఉండే ఆయన తెలియదుగా, పేరు మార్చుకున్నాడు. అదే ఆయన మైనస్. మళ్ళీ ఆయన పెడితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. మళ్ళీ పథకాలు వస్తాయి కదా కదండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది. టీడీపీ హయాంలో ఇల్లు లేదు. మైనస్ ఏంటంటే ఆయన చేసిన పని ఏంటంటే అన్న క్యాంటీన్ తీసేయడం ఒకటి. 2 మద్యపానం నిషేధించాలి, లేదంటే మంచి ముందన్న అమ్మాలి రేట్లు తగ్గించి. ఈ 2 మైనస్. ఇది తాగుబోతులు ఏం చేస్తారంటే సురేష్ లాంటి డ్రగ్స్ లాంటివి తీసుకుని వీళ్ళు సాయంత్రం చచ్చిపోతున్నారు. ఇదైనా కొంతకాలం బతుకుతున్నారు అనుకోండి. అయినా ముందు ఇప్పుడు వచ్చే ముందు అయితే మంచిది కాదు. ఫైనల్గా ప్రభుత్వం వస్తే మారి ఈయన వస్తే కొంతమంది వీళ్ళు బాగుంటారు. ఈ 2 ప్లస్ చేసుకుని వస్తే బాగానే ఉంటుంది అన్న వైసీపీ. అన్న క్యాంటీన్ 20 జమి చెట్టు పొలాలని